మిగతా అప్డేట్ చూస్తే తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ఆ బడ్జెట్ స్పీచ్ని కూడా తీసుకొని వచ్చాను అధ్యక్ష. నేను వాటిని కూడా ఉదాహరిస్తాను. దీంట్లో నేను స్పష్టంగా మేమేం చేసాము ఈసారి అనవసరమైనటువంటి భేషజాలకు పోకుండా అసలు వచ్చే ఆదాయం ఎంత, మనం ఎంతవరకు సహేతుకంగా ఖర్చు పెట్టగలం, వచ్చే ఆదాయం ఎంత, కంపల్సరీ ఖర్చు పెట్టాల్సింది ఎంత, ఇచ్చినటువంటి హామీలకి మనం ఎంత చేయగలం అనేది ఆలోచన చేసి చాలా సహేతుకంగా ఈ బడ్జెట్ ప్రిపేర్ చేసాం అధ్యక్ష. జనరల్గా అయితే బడ్జెట్ మనం గత 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. గత 10 ఏళ్ళుగా చూసిన ప్రక్రియ ఏంటంటే ప్రతి సంవత్సరం ఆదాయం ఉన్నా లేకపోయినా గతంలో ప్రకటించినటువంటి బడ్జెట్కి అదనంగా ఒక 20% బడ్జెట్ను పెంచుకుంటూ పోయారు తప్ప ఆ గతంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రియాలిటీలోకి వచ్చిందా లేదా, ఆదాయం వచ్చిందా లేదా, ఖర్చు చేశామా లేదా అనేది కూడా చూసుకోకుండా బడ్జెట్ ఎస్టిమేషన్స్ గత సంవత్సరం ఏది ఉంటే దానికి ఇంకో 20% పెంచుకుంటూ పోయారు. అలా పోతూ పోతూ చేసినటువంటి బడ్జెటే ఈ 10 సంవత్సరాలు చూసాం. మేము ఈసారి అలా చేయదలుచుకోలేదు. బడ్జెట్ మనం ఏదైతే అంచనాలు వేస్తామో ఆ వేసిన బడ్జెట్ ఖర్చు కూడా దాదాపు ఒక 5% మ్యాక్సిమం ఉంటే 5-6% కంటే తేడా లేకుండా ఉండేటట్టుగా చూడాలనేది మా ఆలోచన. అందుకోసమే మీరు గతంలో బడ్జెట్ మీరు ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ దాదాపు ఒక 3 లక్షల కోట్ల దాకా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాన్ని కుదించి మేము ఈసారి చాలా తక్కువతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చాలామంది ఎందుకు మీరు బడ్జెట్ని తగ్గిస్తూ ఉన్నారు, ఈ రకంగా తగ్గించడం వల్ల ఇది మీరు సరైన బడ్జెట్ కాదని అంటారేమో, మీరు ఆలోచన చేయండి అని చాలామంది చాలా రకాలుగా కూడా చెప్పారు అధ్యక్ష. కానీ మేము చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఎవరు ఏమనుకున్నా వాస్తవ పరిస్థితులు ప్రజలందరికీ తెలియాలి. మనం ఇచ్చిన హామీలు వచ్చే ఆదాయానికి సరిపోయేటట్టుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే రేపొద్దున భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా రాష్ట్ర పాలన జరుగుతుందనే ఆలోచనతోనే మేము 2,75,891 కోట్లకి బడ్జెట్ను ప్రవేశపెట్టాము అధ్యక్ష. ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో నాకు తెలిసి గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగా 20% లేకపోతే ఆ పైన గ్యాప్ ఉండేటట్టుగా మాత్రం ఉండదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. 2014-15 దగ్గర నుంచి మొదలు పెడితే 2022-23 వరకు, సరే 23-24 వరకు కూడా, సరే అది ఇంకా కాలేదు, ఇంకొక 1 నెల 2 నెలల దాకా టైం ఉంది. సో 2014 నుంచి తీసుకుంటే అప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 1,638 కోట్ల అధ్యక్ష. ఎక్స్పెండిచర్ వచ్చి కేవలం 62,306 కోట్లు మాత్రమే చేశాం. గ్యాప్ బడ్జెట్కి ఖర్చుకి 38,332 కోట్ల రూపాయలు గ్యాప్ అధ్యక్ష. 1,00,000 కోట్లలో రమారవి 40 కోట్లు ఆదాయమే లేకుండా బడ్జెట్ ఖర్చు పెడితే ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి గౌరవ ప్రతిపక్ష నాయకులంతా కూడా ఆలోచించారు. అట్లాగే 2015-16 కూడా అధ్యక్ష, అది కూడా 17,878 కోట్లు గ్యాప్. 2016-17 1,30,416 కోట్లు ప్రజెంటేషన్ చేస్తే, సరే ఆ సంవత్సరం ఒకసారే కొద్ది 8,680 కోట్లు తగ్గింది. 2017-18 1,49,646 కోట్లకి బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది ఎక్స్పెండిచర్ వచ్చి 1,20,211 కోట్లు. అంటే దాదాపు 29,435 కోట్లు తేడా. ఇది 80.3%.